Name to structure. So name to structure of hydrocarbons తీసుకున్నప్పుడు సో దీంట్లో మనం 5 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ప్రైమరీ ప్రిఫిక్స్ అండ్ వర్డ్ రూట్, తర్వాత సెకండరీ ప్రిఫిక్స్, తర్వాత ప్రైమరీ సఫిక్స్, ఫైనలీ సెకండరీ సఫిక్స్. సో మొత్తానికి ఈ 5 స్టెప్స్ మనం ఫాలో అయితే స్ట్రక్చర్ నేమ్ని ఈజీగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో ఫర్ వన్ ఎగ్జాంపుల్. 2-hydroxy heptane 2-one. 2-hydroxy heptane 2-one. heptane 2-one. heptane 2-one. చూడండి ఇక్కడ మొదట్లో సైక్లో అనే వర్డ్, అంటే వర్డ్ రూట్ ముందు సైక్లో అనే వర్డ్ లేదు కాబట్టి ఫస్ట్ మనం దీనిలో సైక్లో అనే వర్డ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సైక్లో అనే వర్డ్ కనుక ఉంటే దీనికి ఒక స్ట్రక్చర్ ఫామ్ రాయాలన్నమాట. సైక్లో వర్డ్ లేదు కాబట్టి ఫస్ట్ ఏదైతే ఉందో పీపీ లేదు. తర్వాత వర్డ్ రూట్ చెక్ చేసుకోండి. వర్డ్ రూట్ ఏంటిది? హెప్ట్. వర్డ్ రూట్ ఏంటి? హెప్ట్ కాబట్టి సో మనం ఏం చేస్తామంటే 7 కార్బన్స్ రాయాలి. 1 2 3 4 5 6 7 కార్బన్. నెక్స్ట్ ఏంటంటే వర్డ్ రూట్ తర్వాత ఎస్పీ. ఏమైనా సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి అందులో అంటే 2-hydroxy సెకండ్ కార్బన్ దగ్గర, ఇది ఫస్ట్ కార్బన్ అనుకుంటే ఇది సెకండ్ కార్బన్ దగ్గర హైడ్రాక్సీ అంటే OH. 2-hydroxy 7-hydroxy 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ఇది 7-hydroxy. వర్డ్ రూట్ తర్వాత సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే మెన్షన్ చేసుకోవాలి. తర్వాత PS అంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ సంబంధించి ఇక్కడ మనకు ఉంది ఏంటంటే ఏన్ అనేది PS. ఏన్ ఉన్నప్పుడు ఏంటి? అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి కాబట్టి దీంతో ప్రాబ్లం లేదు. తర్వాత 2-one ఇదేంటి? SS. ఇక్కడ సెకండ్ కార్బన్, ఇది ఫస్ట్ కార్బన్ అనుకుంటే ఇది సెకండ్ కార్బన్ అవుతుంది. C-double-bond-O. ఓన్ అంటే కీటోన్, C-double-bond-O అవుతుంది. సో మిగిలిన హైడ్రోజన్ అన్నిటి కూడా మనం వాటిని 4 బాండ్స్గా కన్వర్ట్ చేయాలి. అంటే రిమైనింగ్ అన్ని కూడా హైడ్రోజన్స్ రాసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక్క బాండింగ్ ఉంది, రిమైనింగ్ 3 బాండ్స్ హైడ్రోజన్స్ రాయాలి. 1 2 3 4. సో ఇక్కడ 1 2 ఉంది, రిమైనింగ్ బాండ్స్ హైడ్రోజన్ తోని బాండింగ్ చేయాలి. 1 2 రిమైనింగ్ టు హైడ్రోజన్. 1 2 రిమైనింగ్ టు హైడ్రోజన్. 1 2 రిమైనింగ్ టు హైడ్రోజన్. సో ఇలా హైడ్రోజన్ రాస్తే మనం ఫైనల్గా దీన్ని షార్ట్ ఫార్ములా రాస్తాం. CH2OH CH2 C-double-bond-O CH3. ఇది 7-hydroxy heptane 2-one. సో ఇలాగే మనకు ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం. Pent 4-ene 2-ol. Pent 4-ene 2-ol. Pent 4-ene 2-ol. సో మనకు మెథడ్ ప్రైమరీగా ఫస్ట్ ఏం చేయాలి? సైక్లిక్ ఉందా? సైక్లిక్ ఇక్కడ లేదు, సైక్లో అనే వర్డ్ లేదు కాబట్టి పీపీ లేదు. నెక్స్ట్ వర్డ్ రూట్ ఏంటి? పెంట్. అంటే ఎన్ని కార్బన్స్ రాయాలి? 1 2 3 4 5. సో ఇక్కడ వర్డ్ రూట్ అయిపోయాక ఎస్పీ. ఏమైనా సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి అందులో? లేవు. సబ్స్టిట్యూయెంట్స్ ఎప్పుడు కూడా వర్డ్ రూట్ ముందు ఉంటుంది. ఇది వర్డ్ రూట్ అనుకో, దీని ముందు సబ్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. సో వర్డ్ రూట్ ముందు ఏం లేవు అంటే సబ్స్టిట్యూయెంట్స్ ఏం లేవు కాబట్టి వర్డ్ రూట్ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత PS ప్రైమరీ సఫిక్స్ ఉంది కదా ఇక్కడ ఏ కార్బన్ దగ్గర? 4th కార్బన్ దగ్గర. సో ఇది ఫస్ట్ కార్బన్ అనుకుంటే సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, 4th కార్బన్. ఇది ఏం రాయాలి? ఈన్ అంటే ఏంటి? డబుల్ బాండ్. సో ఈ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ రాస్తుంది. 4-ene
2 ఓలు, ఇది ఫస్ట్ కార్బన్ కూడా ఇది 2 ఓల్ అంటే ఏంటి OH. సో రిమైనింగ్ అన్ని కార్బన్స్ కూడా హైడ్రోజన్స్ తో ఫిల్ చేసుకోవాలి, హైడ్రోజన్ తో బాండింగ్ చేసుకోవాలి. 1 2 3, ఇక 1 2 3 ఉంది, ఇంకా రిమైనింగ్ 1 హైడ్రోజన్, 1 2 రిమైనింగ్ 2 హైడ్రోజన్, 1 2 3 రిమైనింగ్ 1 హైడ్రోజన్, 1 2 రిమైనింగ్ 2 హైడ్రోజన్. సో దీని షార్ట్ ఫామ్ రాస్తే అది ఎలా ఉంటుందంటే CH2 డబుల్ బాండ్ CH అండ్ CH2 CHOH CH3. చూడండి, CH2 డబుల్ బాండ్ CH2 CHOH CH3. సో ఇలాగే మనం దీని బాండింగ్ ని రాస్తాం అన్నమాట. సో ఇలాగే మనం నెంబర్ ఆఫ్ రాయొచ్చు. దీన్ని రాసినా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఆ వర్డ్ లో అంటే వర్డ్ రూట్ ముందు ఉంటుంది. సైక్లో కనుక ఉంటే దాని స్ట్రక్చర్ మొత్తం ఒక రౌండ్ క్లోజ్డ్ సర్క్యూట్ రాసేసుకోవాలి. క్లోజ్డ్ స్ట్రక్చర్ రాసుకోవాలి. తర్వాత వర్డ్ రూట్, తర్వాత SP, తర్వాత PS, తర్వాత SS. వర్డ్ రూట్ SP అంటే ఏంటి, వర్డ్ రూట్ ముందు ఏదైనా సబ్స్టిట్యూటెంట్స్ ఉంటే అవి వర్డ్ రూట్ ముందే కనిపిస్తాయి కాబట్టి అవి రాసుకున్న తర్వాతనే PS లోకి రావాలి. PS అంటే ఏంటి, ప్రైమరీ సఫిక్స్ అంటే ఆల్కేన్ ఆల్కీన్ ఆల్కైన్. సో అన్ని కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్స్ ఉంటే ఎయిన్ వస్తుంది. ఏదైనా కార్బన్స్ మధ్యలో కనుక డబుల్ బాండ్ ఉంటే దాని ఈన్ వస్తుంది, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ వస్తుంది. సో ఇలాగ మనం నేమ్స్ ఈజీగా రాసేయచ్చు. సో ఇంకో కొన్ని నేమ్ చూద్దాం. ఇదిగోండి 2,3 డైక్లోరో, 2,3 డైక్లోరో సైక్లోబ్యూటేన్. ఇదిగోండి సైక్లో వచ్చిందంటే PP ప్రైమరీ సఫిక్స్, బ్యూట్ వర్డ్ రూట్, ఏను PS ప్రైమరీ సఫిక్స్, ఇవి SP సెకండరీ సఫిక్స్. మన రూల్ ప్రకారం ఏంటిది, సైక్లో అంటే బ్యూట్ అంటే 4 కార్బన్స్, 1 2 3 4 ఇలాగా స్ట్రక్చర్ రాసుకోవాలి, క్లోజ్డ్ స్ట్రక్చర్. ఎందుకంటే సైక్లో వస్తే క్లోజ్డ్ స్ట్రక్చర్ రాసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి, వర్డ్ రూట్. సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ 2 అయిపోయినాయి. థర్డ్ ఏంటంటే SP. ఎక్కడున్నాయి, ఇది ఫస్ట్ కార్బన్ అనుకోండి, ఇది ఫస్ట్ అనుకోండి, ఇది సెకండ్ అవుతుంది. ఈడొక కార్బన్, ఈడొక క్లోరిన్ ఉంటుంది. తర్వాత మిగిలిన ఏంటిది, అన్ని సింగిల్ బాండ్స్. ఏం కాబట్టి సింగిల్ బాండ్స్, ఏనంటే ఏంటి సింగిల్ బాండ్స్ ఉంటాయి. అన్ని కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్స్ అయిపోయింది. ఇక మిగిలిన ఏంటిది, ఏవైతే హైడ్రోజన్ కార్బన్ చుట్టూ మొత్తం 4 బాండ్స్ ఉండాలి. 1 2 3 రిమైనింగ్ 1 ఏం రాయాలి, హైడ్రోజన్. 1 2 3 రిమైనింగ్ 1 ఏం రాయాలి, హైడ్రోజన్. 1 2 రిమైనింగ్ 2 ఏం రాయాలి, హైడ్రోజన్స్. ఇక్కడ కూడా హైడ్రోజన్స్. సో జనరల్ గా దీన్ని రాసి ఎలా రాస్తాం మనం, ఇలా జనరల్ ఇలా కూడా రాయొచ్చు. ఇక్కడ ఒక Cl, ఇక్కడ ఒక Cl. చూడండి CH3 CH2 CHCl CHCl CH2. సైక్లిక్ మెథడ్, సైక్లిక్ ఫామ్ లో ఉంది, సైక్లిక్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. సో ఇలాగ మనం దీన్ని రాయొచ్చు. నెక్స్ట్ కొన్ని ఏంటంటే 2,3 డైక్లోరో ప్రొపెనాల్. 2,3 డైక్లోరో ప్రొపెనాల్. సో ఇక్కడ మనకు ఇప్పుడు వర్డ్ రూట్, ఇది వర్డ్ రూట్ ముందు PP అంటే ఏంటి, ప్రైమరీ ప్రిఫిక్స్. అంటే అది క్లోజ్డ్, అంటే క్లోజ్ గా సైక్లో అనే వర్డ్ రాలేదు కాబట్టి ప్రోప్. 1 2 3 ప్రోప్ అంటే 3. ఆల్ అంటే ఏంటి, ఆల్డిహైడ్ అంటే లాస్ట్ ఏం రాయాలి, CHO. సెకండ్ మీద థర్డ్ మీద ఏం రాస్తాం, క్లోరో. ఇదొక క్లోరో. సో ఇక్కడ ఏముంది, PS ఏముంది, ఏనుంది అంటే సింగిల్ బాండ్స్ ఉంది, ప్రాబ్లం లేదు, అయిపోయింది. ఆల్ అయిపోయింది. మిగిలినది హైడ్రోజన్ కాకుండా ఇప్పుడు ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అంటే మిగిలిన బాండ్ ఏంటిది, హైడ్రోజన్. మిగిలింది హైడ్రోజన్ తో బాండింగ్ చేస్తుంది, 1 2. మిగిలిన రెండు బాండ్స్ దేంతో బాండింగ్ చేస్తాయి, హైడ్రోజన్ తో. సో దెన్ CH2Cl
CHCl CHO. సేమ్ లైక్ ఇలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేయొచ్చు. అదేంటంటే బ్యూట్ సైక్లోబ్యూటిన్ బ్యూట్ 3 in cyclobute 3 in ఏం రాయొచ్చు, cyclo 3-butene 1,2 ol. చూడండి బ్యూట్ అంటే 4 కార్బన్, సైక్లో ఉంది కాబట్టి స్ట్రక్చర్ రాసుకోవాలి. స్ట్రక్చర్ ఫామ్ అంటే క్లోజ్ స్ట్రక్చర్ ఫామ్. నెక్స్ట్ కార్బన్ ఓఎల్ అంటే OH, ఫస్ట్ కార్బన్ దగ్గర, సెకండ్ కార్బన్ దగ్గర. థర్డ్ కార్బన్ దగ్గర ఏంటిది, థర్డ్ కార్బన్, ఇది ఫస్ట్ సెకండ్ అయితే థర్డ్ కార్బన్ దగ్గర ఈన్ డబుల్ బాండ్, ఇది PS, ఇదేంటి PP ప్రైమరీ ప్రిఫిక్స్, ఇది వర్డ్ రూట్, ఇదేంటి SP అనేది సింగిల్ డబుల్ ఉందన్నమాట. ఫస్ట్ కార్బన్ దగ్గర, సెకండ్ కార్బన్ దగ్గర OH ఉంది. సో థర్డ్ కార్బన్ దగ్గర ఏంటిది, ఇది ఫస్ట్ సెకండ్ ఇది థర్డ్ అవుతుంది. థర్డ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంటుంది. సో ఇప్పుడు 1 2 3 రిమైనింగ్ ఏంటిది హైడ్రోజన్, 1 2 3 రిమైనింగ్ ఏంటి హైడ్రోజన్, 1 2 3 రిమైనింగ్ ఏంటి హైడ్రోజన్, 1 2 3 రిమైనింగ్ ఏంటి హైడ్రోజన్. సో దీన్ని మనం స్ట్రక్చర్ ఫామ్లో రాస్తే ఇలా వస్తుంది. చూడండి డబుల్ బాండ్ ఇక్కడ ఉంది కాబట్టి డబుల్ బాండ్, ఇక్కడ ఒక OH, ఇక్కడ ఒక OH. సో ఇలాగ మనం దీన్ని స్ట్రక్చర్ నేమ్ రాయొచ్చు. ఇలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం రెఫర్ చేస్తే మనకు ఏమొస్తుందంటే బ్యూట్ 3 in 1 in, బ్యూట్ ఇది ఒక డిఫరెంట్ అనమాట. బ్యూట్ 3 in 1 in, బ్యూట్ 3 in 1 in. చూడండి ఇప్పుడు ఇక్కడ పిఎస్లు రెండు ఉన్నాయి. బ్యూట్ 3 in 1 in, ఇది డిఫరెంట్ ఉంది. బ్యూట్ అంటే ఏంటి, 1 2 3 4 స్ట్రక్చర్ వేసుకోవాలి. సైక్లో కాదు కాబట్టి ఇది ఓపెన్ స్ట్రక్చర్. తర్వాత బ్యూట్ ఇది 1 అనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తాం, మనం ఇంతకుముందు చెప్పుకునే ఏంటంటే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంది అనుకోండి. సో ప్రియారిటీ కనుక చూస్తే ఫస్ట్ ప్రియారిటీ ట్రిపుల్ బాండ్కి ఇస్తాం, సెకండ్కి ఇస్తాం, థర్డ్ ఫస్ట్కి ఇస్తాం. అంటే ట్రిపుల్ బాండ్ ఏదైతే ఇస్తామో అదే ఫస్ట్ కార్బన్ అవుతుంది, ఇది ఫస్ట్ కార్బన్. తర్వాత థర్డ్ దగ్గర 1 2 3 థర్డ్ దగ్గర డబుల్ బాండ్, మిగిలిన ఏం లేవు ఇక. బ్యూట్ 3 in 1 in. సో మిగిలిన అన్ని కూడా ఏం రాయాలి, హైడ్రోజన్స్ రాయాలి. 1 2 3 4 ఇక్కడ ఓకే, 1 2 3 ఇంకొక హైడ్రోజన్, ఇక్కడ 2 ఉన్నాయి, రిమైనింగ్ 2 హైడ్రోజన్స్. అంటే దీన్ని షార్ట్ ఫామ్ రాస్తే ఎలా రాస్తాం, CH2 డబుల్ బాండ్, CH, C ట్రిపుల్ బాండ్, CH. సో ఇలాగ మనం స్ట్రక్చర్ నేమ్ రాస్తాం అన్నమాట. ఇలాగ మనం స్ట్రక్చర్ నేమ్ని రాసేటప్పుడు మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ట్రిపుల్ బాండ్కి ఇవ్వాలి, సెకండ్ ప్రియారిటీ డబుల్ బాండ్కి ఇవ్వాలన్నమాట. అంటే ఒకే కాంపౌండ్లో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేనికి వస్తుంది, ట్రిపుల్ బాండ్కి వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనం నెంబరింగ్ ఇస్తూ ఉంటాం 1 2 3 4 లైక్. సో దాన్ని బేస్ చేసుకొని మనం బాండింగ్లు, సబ్స్టిట్యూటెంట్స్ అన్నీ రాసిన తర్వాత కార్బన్ చుట్టూరా 4 బాండ్స్ ఉన్నాయా లేవా, 4 బాండ్స్ లేకపోతే మిగిలిన ఏవైతే ఎన్ని బాండ్స్ అయితే తక్కువ ఉంటాయో ఆ బాండ్స్ని హైడ్రోజన్తో బాండింగ్ చేస్తాం. ఇలాగ మనం నేమ్ ఇస్తే స్ట్రక్చర్ రాయడం చాలా ఈజీ. ఫస్ట్ ఏంటంటే PP సైక్లో అనే వర్డ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సైక్లో అనే వర్డ్ ఉంటే దాన్ని క్లోజ్ చేయాలి, ఆ స్ట్రక్చర్ని క్లోజ్ చేయాలి. లేదు అంటే వర్డ్ రూట్ ఉంది అనుకోండి, అది ఓపెన్ చైన్ ఉంటుంది, అంటే లీనియర్ ఫామ్లో లీనియర్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. లీనియర్ స్ట్రక్చర్ రాసిన తర్వాత
దాని మీద సబ్స్టిట్యూటెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్పీ అంటే ఏంటి? సెకండరీ ప్రిఫిక్స్. సబ్స్టిట్యూటెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే వర్డ్ రూట్ ముందునే సబ్స్టిట్యూటెంట్ అవుతాయి. ఇక్కడ వర్డ్ రూట్ ఉంది, బ్యూట్, పెంట్, వీటి ముందునే సబ్స్టిట్యూటెంట్ అవుతాయి. అవి రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే వర్డ్ రూట్ ముందే రాస్తాం కాబట్టి పిఎస్, ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? ఏన్ ఉంది అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు, సింగిల్ బాండ్ సరిపోతాయి. ఈన్ అనుకోండి, ఏ కార్బన్ దగ్గర ఈన్ ఉంది, డబుల్ బాండ్ ఉంది అని మెన్షన్ చేస్తాం. ఐన్ ఉంది అనుకోండి, ఏ కార్బన్ దగ్గర అది ఐన్ ఉంది అని మెన్షన్ చేస్తాం. సో ఇలాగ మనం దాన్ని చెక్ చేసుకొని, క్రాస్ చెక్ చేసుకొని లాస్ట్లో మనకు ఒక్కొక్కసారి ఈ సెకండ్ సఫిక్స్ అనేవి 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు అనమాట. 2 ఉన్నప్పుడు ఏ కార్బన్ దగ్గర ఉంది, ఎక్కువగా 2 అనేది ఓల్ అంటే ఆక్సిజన్, మన ఆల్కహాల్స్ మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ కూడా సింగిల్గా ఉంటాయి. ఓయిక్ యాసిడ్ ఇవన్నీ కూడా లాస్ట్ కార్బన్ దగ్గర ఉంటాయి. ఈ ఓల్ మాత్రం సెకండ్ కార్బన్ దగ్గర ఉండొచ్చు, ఫస్ట్ కార్బన్ దగ్గర ఉండొచ్చు, ఫోర్త్ కార్బన్ దగ్గర ఉండొచ్చు. ఎక్కడ ఉందో ఆ నెంబరింగ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి న్యూమరికల్ ప్రిఫిక్స్ దాన్ని బేస్ చేసుకొని నెంబర్ ప్రిఫిక్స్ ఉంటుంది. నెంబర్ ప్రిఫిక్స్ బేస్ చేసుకొని కార్బన్ నెంబర్ మీద ఏదైతే కార్బన్ నెంబరింగ్ ఇచ్చి ఉంటారో వాటి మీద మనం సెకండ్ సఫిక్స్ను రాయాలన్నమాట. అలా రాస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. ఎగ్జాంపుల్ 2-chloro 'bute 3-ene 2-one 3-ene 3-ene all. చూడండి, సైక్లో వర్డ్ లేదు అంటే పీపీ లేదు. నెక్స్ట్ వర్డ్ రూట్కి ముందునే ఇది ఎస్పీలు అవుతాయి. వర్డ్ రూట్ తర్వాత ఏమవుతాయి? పిఎస్ అవుతుంది. ఈ లాస్ట్ది ఎస్ఎస్ అవుతుంది. సో మనం ఆర్డర్ ప్రకారం ఫస్ట్ వర్డ్ రూట్ రాస్తాం. బ్యూట్ 1 2 3 4 కార్బన్స్. సో వర్డ్ రూట్ తర్వాత ఏం రాయాలి? నెక్స్ట్ ఇది ఫస్ట్ కాబట్టి సెకండ్ ఏంటిది? ఎస్పీ. క్లోరో ఏ కార్బన్ దగ్గర? ఫస్ట్ కార్బన్ అనుకుంటే ఈ సెకండ్ కార్బన్ దగ్గర క్లోరో. సో థర్డ్ కార్బన్, ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ దగ్గర ఈన్ అంటే ఏంటిది? ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. థర్డ్ కార్బన్ దగ్గర ఈన్ అంటే డబుల్ బాండ్. తర్వాత ఫస్ట్ కార్బన్ దగ్గర ఏంటి? ఆల్ అంటే సిహెచ్ఓ. ఇది 1 2 3 4. ఇదిగోండి, ఇది కంప్లీట్, ఇది స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా సిహెచ్ఓ అంటే ఏంటిది? సి డబుల్ బాండ్ ఓ హెచ్. ఆల్రెడీ ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఇది 4 కంప్లీట్ అయింది. దీని చుట్టూ ఉంది సిహెచ్ఓ నథింగ్ బట్ సి డబుల్ బాండ్ ఓ హెచ్. అంటే ఇక్కడ 1 2 3 4 దీని చుట్టూ అయిపోయింది. సిహెచ్ఓ అంటే దాని చుట్టూ 4 బాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కనుక చెక్ చేస్తే 1 2 3 1 2 3 అంటే మోర్ 1 ఏంటిది? హైడ్రోజన్. 1 2 3 మోర్ 1 హైడ్రోజన్, 1 2 రిమైనింగ్ 2 హైడ్రోజన్. సో జనరల్గా దీని స్ట్రక్చర్ రాస్తే ఎలా రాస్తాం? CH2 డబుల్ బాండ్ CH CL CHO. ఇలాగ మనం స్ట్రక్చర్ రాస్తామంట. సో స్ట్రక్చర్ రాసేటప్పుడు మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది నెంబరింగ్ ఇవ్వడం. కార్బన్కి నెంబరింగ్ ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు. మన స్ట్రక్చర్ మనం రాస్తున్నాం కాబట్టి నెంబరింగ్ అనేది మన ఇష్టం మీద బేస్ ఉంటుంది. కానీ స్ట్రక్చర్కి ఫస్ట్ పీరియడ్ దేనికి ఇస్తాం? సెకండ్ సఫిక్స్ ఇస్తాం. అంటే సెకండ్ సఫిక్స్ ఏ సైడ్ రాస్తున్నామో నెంబరింగ్ కూడా ఆ సైడ్ నుంచే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన చాట్ బాక్స్లో మీ డౌట్స్ పోస్ట్ చేయండి. ఐ విల్ సాల్వ్ దట్ వన్. 10th క్లాస్కి ఈ మోడల్ వర్క్ తెలుసుకుంటే సరిపోతుంది.